యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగారం రేట్లు అయితే పెరిగిపోయినాయని చెప్పుకోవాలా. సో ఇండియా వైడ్గా కూడా ఈ బంగారం రేట్లు పెరిగిన తర్వాత ఏవైతే గోల్డ్ షాప్స్కి వెళ్ళాలంటే కూడా ప్రజలు బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. సో నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే గాంధీ గంజ్లో అయితే ఉన్నామో, సో ఈ ఏరియా గురించి మాట్లాడుకుంటే మొత్తం ఎటు చూసినా కూడా మనకి బంగారం షాప్లే కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి మనం ఇట్లా లెఫ్ట్ నుంచి చూసుకుందాం. సో లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయితే దాదాపు ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ షాప్స్ అన్నీ కూడా మనకి బంగారానికి సంబంధించినటువంటి షాప్స్ అని చెప్పుకోవాలా. మెయిన్గా పెళ్ళిళ్ళ సీజన్లో రెడీమేడ్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసి డిజైన్స్ ఈ డిజైన్లో మాకు చేయించండి అంటే వాళ్ళు చేతితోనైతే చేయిస్తారు అనేది మనకు తెలిసిన విషయమే. కాకపోతే బంగారం అనేది 1 lakh మార్క్ దాటిన తర్వాత క్రాస్ చేసిన తర్వాత చాలామంది అయితే ఇవాళ భయపడుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఇవాళ తీసుకోవాలన్నా వద్దా అనేటట్టుగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. కాకపోతే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఖచ్చితంగా పెళ్లి కూతురికి బంగారం ఉంటేనే అదొక అందం కాబట్టి ఖచ్చితంగా ఎంత బాధైనా కూడా తీసుకుంటున్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఈ షాప్స్ అన్ని కూడా ఇది గాంధీ గంజ్ అండి ఇది. సో ఈ గాంధీ గంజ్లో దాదాపు ఒక 50 నుంచి 100 షాపులు అయితే ఈజీగా ఉంటాయని చెప్పుకోవాలా. మొత్తానికి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా వరకు కూడా ఏవైతే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఒకప్పుడు కిటకిటలాడుతూ ఉన్నాయి. కాకపోతే 1 lakh బెంచ్ మార్క్ని క్రాస్ చేసిన తర్వాత ఏడ కూడా ఒక మనిషి కనబడిన దాఖలాలే లేవో. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎట్లా ఉంది ఈ షాప్ చూడు మొత్తం ఖాళీ ఉన్నది. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న, ఎట్లా ఉన్నాయి బంగారం కొనుగోలు కావచ్చు, దాంతోపాటు ఎవరైతే కస్టమర్స్ ఈడనైతే ఏం కనబడతలేదు, వాటి డొల్లనే కనబడుతుంది. కస్టమర్స్ ఎవరు లేరు ఈ ప్రైస్లో. ఇప్పుడు దగ్గర 1,00,000 వరకు తాకింది వెళ్ళి. ఈ రేట్లో గరీబోళ్ళు కానీ ఎవరైనా చిన్న పేదవాళ్ళు ఏదైనా పెళ్లి చేయాలన్నా ఇంత పుస్తే మట్టలు కొనాలన్న పరిస్థితి కూడా. ఇప్పుడు ఒక మాసం అంటే ఒకప్పుడు మాసం ఒక గ్రామ్కి ఆ గ్రామ్ ప్రైస్లా 3 గ్రాములు వస్తుండే. ఇప్పుడు 1 గ్రామ్కి 10,000 అనేసరికి పేదవాళ్ళు పెట్టలేకపోతున్నారు. ఎవరైనా కట్టాలు పెట్టాలనుకున్నా కూడా వాళ్ళు అంతవరకు చేరుకోలేకపోతున్నారు. సో డైలీ కూడా ఈ షాప్లలో చూసుకుంటే ఈ గాంధీగంజ్లో ఏ షాప్లో చూసినా కూడా పట్టకపోతుండే మంది. ఇవాళ అసలు వచ్చేటోళ్ళే లేరు అన్నట్టుగా కనబడుతుంది. మళ్ళీ తర్వాత ఈ గోల్డ్ రేట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఇవాళ టుడే గోల్డ్ అంటే రేట్స్ ఏమున్నాయి, దాంతోపాటు సిల్వర్ కానీ ఈరోజు 24 క్యారెట్ రేట్ వచ్చేసి 98,300 ఉంది. సిల్వర్ తులం వచ్చేసి 1,030 రూపాయలు ఉంది. అంటే దాదాపు ఒక 1,700 తగ్గింది అన్నట్టు. 1 lakh అంటే టచ్ చేసిన తర్వాత 1,12,00 వరకు వెళ్ళి ఒకటేసారి మళ్ళీ మిడిల్లో 3,000-4,000 తగ్గి మళ్ళీ 97 వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 98-99 వరకు వచ్చేసింది. అంటే ఇంకా తగ్గే అవకాశం ఉందా, మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే మెయిన్గా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి అరే ఇలా తీసుకుంటే మరి మాకు బెనిఫిట్ అవుతుందా లేకపోతే లాస్ అవుతామా అనేది కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది పెళ్ళిళ్ళకి సంబంధం ఏం లేదు. ఇది ఉక్రెయిన్లో కానీ వార్ జరగడం వల్ల, అమెరికాలో ట్రంప్ రావడం వల్ల షేర్ మార్కెట్లో కొంచెం ఆ ప్రాబ్లం వల్లనే ప్రైస్ హైక్ అయింది. ఇప్పుడు కొందరు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది అరే పెళ్ళిళ్ళు ఉన్నాయి పెరుగుతాయి, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత దిగుతుంది అని చెప్పి ఆ కాన్సెప్ట్లో ఉంటారు. కానీ చాలా మంది అదే అనుకుంటారు. సో మళ్ళీ ఇంకొకసారి వినండి, ఇది యాక్చువల్లీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి పెరిగింది లేకపోతే తగ్గుతుంది అని చెప్పేసి కాదు. సో అన్న ఏం చెప్తుందంటే స్టాక్ మార్కెట్స్లో దాంతోపాటు మనకి అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత దాంతోపాటు ఏవైతే యుద్ధాలు ఏవైతే చెప్తా ఉన్నాయో ఆ నేపథ్యంలోనే ఇవి పెరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అన్న ఇంకోటి ఏంటంటే దాదాపుగా డైలీ ఎంత గిరాకీ అయ్యే అవకాశం ఉంటుంది ఇది యాక్చువల్లీ అడగొద్దు. కాకపోతే అప్రాక్సిమేట్లీ ఇంతకుముందు ఎట్లా ఉంటుంది గిరాకు, ఇవాళ ఎట్లా ఉంది? ఒకప్పుడు ఈ రేట్లో తులం రేట్లో 3 తులాలు వస్తుండే. ఒక 2 years 3 years కింద 55,000 ఉంటుండే. ఇప్పుడు ఎవరన్నా కావాలన్నా ఎవరన్నా పెళ్ళికి పుస్తకాలు దాడి చేయాలన్నా అంటే తులం 1,00,000 అనుకున్న 2 లక్షలు దానికే పోతాయి. వాళ్ళు ఎవరు చేయించలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రేట్ పెరిగింది కాబట్టి అంత కస్టమర్స్ అయితే ఎవరు లేరు. సో ఇది మొత్తానికి ఎప్పుడైతే రేట్స్ తగ్గుతాయో అప్పుడే కస్టమర్స్ కూడా వచ్చి కొనుక్కునేలాగున్నారు. దాంతోపాటు ఒకప్పుడు చూస్తే అన్నట్టు ఒక 2-3 years బ్యాక్ చూస్తే ఇదే 1 lakhలో మనకి 3 తులాల బంగారం వస్తుండే. కాకపోతే అప్పుడు మనం కొనలేము, ఇవాళ మనం బాధపడతా ఉన్నాం. సో పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలామంది ఇవాళ అంటే కొంటే ఎట్లుంటుంది కొనకపోతే ఎట్లుంటుంది, ఒకవేళ ఇంత రేట్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ అనేది డౌన్ అయితే లాసే కదా అని చెప్పి చాలామంది అనుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. ఎందుకంటే గోల్డ్ రేట్ పైన అయితే చాలామంది ఇవాళ చూస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అసలు వ్యాపారం ఎట్లా నడుస్తూ ఉంది, గోల్డ్ రేట్ ఎట్లా ఉంది అనే దానిపైన అయితే